హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగబోతున్నారు. ఇంతకీ బాబాయ్ ఎవరు, అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా? అదే పవన్ కళ్యాణ్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. అటు పవన్ కళ్యాణ్ గారి కోసం వరుణ్ తేజ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఎలా ఉండబోతుంది? మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మరి క్యాంపెయిన్ చేస్తుందా, చేయదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ వరుణ్ తేజ్ గారు మరి ఒక యంగ్ హీరో మెగా ఫ్యామిలీలో అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం తను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈవెన్ తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఖచ్చితంగా చేస్తాను అని. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు వరుణ్ తేజ్ గారు క్యాంపెయిన్ చేస్తే ఎలా ఉంటుంది సార్? మెగా ప్రిన్స్, ఈయన మెగా ప్రిన్స్ అంటారు. బాగుంటాడు మనిషి, హైటు వెయిటు అంటే ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ చాలామంది కూడా పవన్ కళ్యాణ్ కాకితో కబురు పెట్టినా మేము వచ్చి క్యాన్వాసింగ్ చేయడానికి సిద్ధమే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఫ్యాన్ బేస్ నేను చెప్పేది. ఎందుకంటే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో అంత తక్కువ టైంలో అంత క్రేజ్ ఉన్న హీరో, ఆ క్రేజ్ని నిలబెట్టుకున్న హీరో కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏమో, ఇంకెవరూ లేరు. చిరంజీవి గారు వచ్చారంటే అది వేరు. ఆయన ఎక్కడ పునాదురాల నుంచి కష్టపడి ఆ రోల్స్ చేసి ఈ రోల్స్ చేసి సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఆ సామ్రాజ్యం స్థాపించినా కూడా ఆ ప్యాలెస్ని కానీ ఆ సామ్రాజ్యాన్ని కానీ ఎక్కడ ఆ పేరుని వాడుకోకుండా ఇండివిజువల్గా డెవలప్ అయిన హీరో పవన్ కళ్యాణ్. మిగతా అందరితో ఒక లెక్క, ఆయనతో ఒక లెక్క. ఇంతకుముందు కూడా కేటీఆర్ గారితో ఒకసారి రామ్ చరణ్ రంగస్థలం ఆడియో ఫంక్షన్ దేనికొన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు చర్చించుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు సభాముఖంగా కూడా చెప్పారు. అప్పట్లో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రామ్ వాళ్ళ బాబాయ్ ఏంటి అది గ్లాస్ కోసం పనిచేస్తానన్నాడు, గ్లాస్ ప్రబంధం సృష్టిస్తుంది అని చెప్తున్నాడు అన్నట్టుగా కూడా ఒక సందర్భంలో చెప్పాడు ఆయన. అంటే ఆయన కూడా చరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాబాయ్ కాకపోతే ఆయన ఎవరిని పిలవడు, ఎవరిని ఆహ్వానించడు. ఆయన అది ఒక సెపరేట్ రూట్ అనుకోవాలి. ఒక విధంగా ఎక్కువగా కూడా కుటుంబ సభ్యులు శుభకార్యాలుగా దానికి అటెండ్ అవుతాడు, వెళ్తాడు, 1 గంట 2 గంటలు ఉంటాడు, వచ్చేస్తాడు. కానీ అదొక ప్రపంచంలో ఉన్నాడంటే చాలామంది అతని సన్నిహితులు చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎక్కడెక్కడో బయట ఆర్టిస్టులే పవన్ కళ్యాణ్ గారు చూపు కోసం మేము ఎదురు చూస్తున్నాం అనుకునేటప్పుడు సొంత అన్నయ్య కొడుకు కదా, ఎందుకు రారు? మేబీ అంటే ఒకవేళ వచ్చినా వద్దురా, ఎందుకు నువ్వు కెరీర్ బాడీ చేసుకుంటావనో, లేదంటే ఇప్పుడు నుంచి వస్తే నీకు కొంత రాజకీయాల్లోకి వస్తే ఒక వర్గం ప్రేమిస్తుంది, ఒక వర్గం ద్వేషిస్తుంది, సహజం కదా. అలాంటి ఎందుకు ఇబ్బంది పడడం అనే ఉద్దేశంలో కూడా ఒకసారి ఒక మాట ఆయన పిలిస్తేనే వెళ్తేనే బెటర్, పిలవకుండా వెళ్తే మళ్ళీ కోపడతాడేమో అని భయంకి బాబాయ్కి రెస్పెక్ట్ ఉంటుంది కదా. అలా అనుకుని కొంతమంది రాకపోయి, ఈవెన్ ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు ఆయన, మావయ్య ఎప్పుడు ఆయన పాలిటిక్స్లో ఎప్పుడు పిలిచినా నేను రెడీ, ఆయన ఏ పని చేయమన్నా నేను చేస్తాను అన్నట్టుగా కూడా అంతకుముందు అన్స్టాబుల్ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఆ భావం వచ్చేలాగా. కాబట్టి సాయి ధరమ్ తేజ్ ఏంటి, వరుణ్ తేజ్ ఏంటి, ఎవరైనా సరే, ఈవెన్ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా ఒక దీంట్లో ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నరేష్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి, తర్వాత రాజా రవీంద్ర చెప్పాడు, తర్వాత శివాజీ రాజా గారు. అంటే వీళ్ళ వరకు ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు మా ప్రెసిడెంట్స్గా చేశారు. మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలో, సార్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటున్నారు కదా, మీకు ఓకేనా ఆయన అంటే, ఖచ్చితంగానండి, ఇండస్ట్రీ తరపు నుంచి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఆయన కొంచెం నెక్కచ్చైన మనిషి అని కూడా చాలా సందర్భాల్లో మా ప్రెసిడెంట్స్గా అయిన వాళ్ళు కూడా ఫేవర్గా మాట్లాడడం చూసాం. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు బయట వాళ్ళు ఆయనతో జస్ట్ ఒక సినిమా చేసిన వాళ్ళు, లేదా చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు ఈయన నడతా చూడగా ఇంప్రెస్ అయిన వాళ్ళు కూడా ఈయన పిలుపు కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటుండగా ఇంటి సభ్యుడు కదా, ఎందుకు రారు? అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా టీడీపీ కోసం చేశారు కదా. ఇప్పుడు కూడా ఆయన బిజీ అయిపోయాడు, కానీ ఎందుకంటే సినిమాలు నమ్ముకొని ఇవన్నీ ఆ మధ్యలో కాల్ షీట్లు ఆపితే ప్రాబ్లం అవుతుందని మేబీ ఎన్టీఆర్ రావట్లేదేమో. కానీ దానికి కొంతమంది కొన్నిసార్లు మొన్న ట్రోల్ చేశారు కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్కి. బిజీ ఆర్టిస్ట్ ఆయన, అంత బిజీగా ఉన్నప్పుడు ఒక్కసారి మళ్ళీ క్యాన్వాసింగ్ ఈ 2 నెలలు బయట వచ్చేస్తే అక్కడ 2 నెలలు షెడ్యూల్ అయిపోతే ఎంత నష్టం ప్రొడ్యూసర్కి? 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి ఫైనాన్స్ చేసేవి, ఎంత నష్టం అండి?
ప్రొడక్షన్ ఒక సినిమా రన్ అవుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 2,000 మంది బ్రతుకుతారు. వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకోవాలి కదా. వాళ్ళ ఆ పేమెంట్ మాట 2 నెలలు ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సో వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ రామ్ గారు స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇది తాతగారు పెట్టిన పార్టీ, ఎప్పుడు పిలిచినా నేను సిద్ధమే, ఎప్పుడైనా నేను దానికోసం ఒక కార్యకర్తగా పనిచేస్తాను అని. వాస్తవం ఏది, ఆబ్వియస్లీ కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. పైగా మంచి స్వింగ్లో ఉన్న సూపర్ స్టార్ ఆయన ఎన్టీఆర్ గారు. అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా మంచి అప్కమింగ్ హీరో, మంచి హిట్స్, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎందుకు నువ్వు సినిమా చేసుకో, కెరీర్ ఎందుకు బాడు చేసుకుంటావు అనే ఉద్దేశంలో నువ్వు అవాయిడ్ చేయొచ్చు, వద్దులే ఇంకా చిన్నోడని. వరుణ్ తేజ్ కన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, బన్నీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ బన్నీ కానీ రామ్ చరణ్ కానీ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని మేబీ వద్దని ఉండొచ్చు. కాకపోతే ఈయన మేము ఎనీ టైం నాకేం పర్వాలేదు, నన్ను ఎవరు బ్యాడ్గా అనుకున్నా పర్వాలేదు, నాకు బాబాయ్ గెలవడం ముఖ్యం అని ఫీల్ ఉంటుంది కదా. ఎప్పుడైనా అంతే కదా. మన ఫ్యామిలీ ఇప్పుడు మొన్న కౌన్ బనేగా కరోడ్పతికి మా ఫ్రెండ్ వెళ్ళాడు. వాడు అఫ్కోర్స్ 8వ క్వశ్చన్కో 9వ క్వశ్చన్కో లెఫ్ట్ అయిపోయాడు. కానీ వీడు కోర్టు వరకు వెళ్ళాలరా అనుకుంటాను కదా. నాకు తెలిసిన ఫ్రెండ్కే అలాగ అన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్తే ఇంకా ఆడి కోసం ప్రే చేస్తా కదా, ఆబ్వియస్లీ. కాబట్టి వరుణ్ తేజ్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఆది మన జబర్దస్త్ ఆది చాలా సందర్భం చెప్పారు. పృథ్వీ గారు, పవన్ కళ్యాణ్ గారు కంటి చూపుతూ సై చేస్తే చాలు వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పృథ్వీ గారు జనసేనకి సపోర్ట్గా ఉన్నట్టున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. ఈ చిరంజీవి గారు అయితే చాలా సందర్భాల్లో ఆయనకి మీడియాలో అడిగిన క్వశ్చన్స్కి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇండైరెక్ట్గా కొన్ని ప్రెస్ మీట్లో నాలాగా తమ్ముడు అమాయకుడేం కాదు, దెబ్బకి దెబ్బ మాటకి మాటే అన్నట్టు కూడా ఇట్లా చెయ్యలేము అనుకుని కూడా చెప్పారు చిరంజీవి గారు. ఇప్పుడు ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉండదా? ఉంటుంది. కాకపోతే చిరంజీవి గారు హుందాగా ఉంటాడు. ఆయన సర్లే, ఆల్రెడీ నేను పిఆర్ పార్టీ పెట్టాను, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేసి సినిమాలు చేసుకుంటున్నారు, ఎందుకులే నా ఇన్ఫ్లుయెన్స్ కానీ నా ఇది కానీ ఆయన మీద పడకూడదని ఉద్దేశము, లేదా తమ్ముడు హ్యాపీగా ఉంటే చాలని ఉద్దేశము. ఈయన అసలు ఎక్కడ స్టేట్మెంట్ ఎవరు ఇన్వాల్వ్ చేయరు. మరో భయం కూడా ఉంది, ఒకవేళ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు. లేదు, ఖచ్చితంగా తమ్ముడికి ఇంట్లో ఒక సభ్యుడు కాదు, తమ్ముడికే నేను సపోర్ట్ చేస్తానని అన్నారు అనుకోండి చిరంజీవి గారు, వైసీపీ ప్రభుత్వంకి ఇంకా సీన్ లేదు, నెక్స్ట్ వచ్చేది జనసేన అంటున్న చిరంజీవి గారు అని పెడతారు పేపర్లోనూ, స్క్రోలింగ్లోనూ, సోషల్ మీడియాలో. ఇప్పుడు దానికి ఏం మాట్లాడతాడు ఆయన? నేను అలా అనలేదురా బాబు అని మొత్తుకుంటాడా? కాదు కదా. అందుకు ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అటు తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంలో సరే, లోపల మాత్రం ఆనందం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అరే మా తమ్ముడు రా అని బయటికి మేసం వెలైపోవచ్చు కదా, లోపల మేసం వెలేసేంత ఆనందం ఉంటుంది కదా, ఆ ఫీల్ ఉంటుంది కదా. నాగబాబు లాంటి వాళ్ళు ఏంటంటే ఆయన అంత నేము ఫేము లేకపోవచ్చు, లేకపోతే కుటుంబం తరపున కంపల్సరీగా తమ్ముడికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఉంటాను అనుకున్నా కూడా వచ్చిండొచ్చు. ఎలాగా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నయ్య, సినిమాలు నేను చేసే ఉద్దేశం లేదు, చేస్తే తండ్రి క్యారెక్టర్గా చేసుకున్నాక నాకు ఇంకా చాలు, నేను ఇంకా తమ్ముడికి సపోర్ట్గా ఉంటానని చెప్పి వచ్చాడేమో ఆయన కూడా. ఎవరి పరిస్థితులు చెప్పలేం కదా. కాబట్టి అందరూ సిద్ధంగా ఉంటారు. ఆయన ఫ్యాన్స్ కూడా అన్న మీరు పిల్లండి అన్న మేము వస్తామని ఆయన అదే చెప్పాడు. మీరు ఓటేయండి అయ్యా, మీరు నన్ను నమ్మట్లేదు, ఒక అభిమాని హీరోగా నమ్ముతున్నారు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా మీరు నన్ను విశ్వసించట్లేదేమో, అదే నా అనుమానం. అందుకే నేను 2 దగ్గరలో ఓడిపోయాను. ఓడిపోయినా పర్లేదు, నాకు ఒక క్యాస్ట్ పరంగా, లేదంటే ఒక ఇమేజ్ పరంగా, లేదంటే ఒక హీరో పరంగా, ఒక అభిమానం పరంగా మాత్రం చేయలేదు. మీకు అనుకున్న వాళ్ళుగా నమ్మకం, ఈసారి మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని చూరగొంటాను, అప్పుడే మీకు వచ్చి ఓట్లు అడుగుతాను కూడా చెప్పారు పవన్ కళ్యాణ్.